కొట్టేసి ఇంటికి రా సారీ అంటే అయిపోతుందా? ఇప్పుడు బాధపడుతుంది. చచ్చిపోయినాడు మళ్ళీ తిరిగి వస్తాడా ఇన్ కేసు ఏమని చేసుకుంటే? నేను రాను అన్నా, నేను బయటికి పోతున్నా, నాకు నేను బయటికి పోతున్నా. అయ్యో రిపీట్ వద్దు, ఆమెకు తెలిసి రావాలా? ఏంటంటే ఏమైనా తప్పంతా నాదేలే. వీడియో అవసరం ఎందుకంటే తెలియాలి కదా వాళ్ళ గురించి. ఇట్లా వేసిండ్రు అని మజాక్ లైఫ్ తో మజాక్ ఆడతారా మీరు కూడా? చేస్తున్నాం అక్క అని చెప్తున్నా, నేను యాక్టింగ్ అనే చేస్తుండే కదా. కానీ అట్లా చెప్తే యాక్టింగ్ చేస్తావు అక్క, ఇట్లా రియాలిటీ ఉంటుందని ఏమో నాకు తెలియదు అసలు. ఎందుకక్క మనకేం తెలుసా ఎందుకు మనకి? ఇప్పుడు ఈ వీడియో ఎందుకు అక్క మరి? మేమే చేస్తామా? మేమే మొత్తం చేస్తామా? చెప్పిన మాటలు నేను ఆడిదాకా వచ్చిన కారణాలు రాసుకుని ఇప్పుడు అన్న వస్తాడు చూడు ఏంటి మరి అన్ని వేరే వాళ్ళు వచ్చి కూడా మ్యానిపులేట్ చేస్తారు. ఒక అమ్మాయితో తిరుగుతుండ్రు. కాదక్క మ్యానిపులేట్ 100 మంది చేస్తారు. నమ్మకం వాళ్ళు ఎవరు నమ్మరు, అడుగుతారు, ముందు మాట్లాడతారు, కొట్టారు. అదంతా వద్దా నా ఫస్ట్ దోలాడు తీసుకొస్తాం అక్క, నువ్వు టెన్షన్ తీసుకోక. మేము ఉన్నాం అక్క. అరే ఆగక్క, ఒక్క నిమిషం మాకు ఒక్క నిమిషం ఆగక్క అక్క, ప్లీజ్ అక్క. మేము రామక్క ప్లీజ్ అక్క. తీసుకొస్తాం అక్క, మేము తీసుకొస్తాం అక్క. లేకపోతే మనమే అక్క ఇగో నాకు కొంచెం టైం పోలీస్ స్టేషన్ లో మా పేరు రాసి కరెక్ట్ 1 hour టైం అక్క వచ్చాక ఇంటికి రాకపోతే అనుకో నేను ఏదో ఒకటి చేసుకుంటా. అక్క వస్తాను. 3 hours later. ఫస్ట్ వీడియో పెట్టను. మాట ముందు ఒక వీడియో, మాట తర్వాత ఒక వీడియో. తిరిగి వచ్చిన గంటల రానికి మేము షాప్ అయినామా దొరకకపోతే మేము ఏం చేస్తాం చెప్పు? వీడియో తీసినాక కూడా దొరకలే మీకు? ఏ వీడియో? ఒక వీడియో ఉంది. మీకు అప్పటి నుంచి ఫోన్లు చేస్తుంటే లేపరు కూడా లేపరు. పట్టుకున్నారు మీరు అసలు వెతకలేరు. మాకు పంపించడానికి ఏమైందక్క? అరే ఉన్నాడు కదా ఏ స్టేషన్ చూడాలి? ఓరు పంపించారు అక్క, ఇది మాకు పంపించడానికి ఏమైంది? నువ్వు మాకన్నా పంపచ్చు కదా అప్పటి నుంచి. ఫోన్ లిఫ్ట్ చేస్తలే మీరు అప్పటి నుంచి చెప్తామని చెప్పి. ఇది అక్కడే కదా, ఇక్కడ సీతాఫలం కదా. పోయి ఆడనే చూసాం, మనకేం తెలుసు? ఇదేదో అప్పుడే పంపిస్తే అయిపోతుంది కదా. ఎప్పుడో ఇప్పుడు టైం అంతుంది. నాడు పోదా నడు 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 మనం పోదాం. నడు నీ వల్లే లేరు మొత్తం. మీకు
పిల్లలు మా అత్తమ్మ చూసుకుంటది. అరే వద్దాక ఈ టైంలో నైట్ టైం లో స్టేషన్ లో ఆ స్టేషన్ లో చుట్టూ ఎందుకు అక్క ఇప్పుడు నైట్ టైం లో నువ్వు ఇగో నీకోసమని వీడియో వీడియో వాడిని అడుగు వాడు చెప్తారు ఇంకా మేము ఆపేసేసరి వాడికి చెప్పు పెట్టుకుంటాం తీసుకురాకపోతే ఏం చేయాలా? లేదు నువ్వు లేడీ చేస్తున్నప్పుడు జల్దీ జల్దీ సాయంత్రం ఆయన స్టేషన్ లో కూర్చుండు మరి ఇప్పుడు ఏడుండు ఏడికి పోయిండు స్టేషన్ లోనే ఉండాలి సీతాఫల్ మండి లాస్ట్ వీడియో అయితే సీతాఫల్ మండిదే మరి ఇప్పుడు ఆయన సీతాఫల్ మండి నుండి లేడు ఏమంటే జల్దీ అరే ఎక్కడ చూసారా నాయన వీడియోలో ఇక్కడ కూర్చోలేడు నార్మల్ తీసి ఎడ కనిపిస్తాం రా మనం తిరగలే అంటది అరే ఇప్పుడు అరే ఇప్పుడు పక్కా అక్కడికి తెలియాలా లేకపోతే మీరు ఇంటికి పోయి పడుకుని ఇంటికి పోయి వండుకూరు అది అంటుందిరా వీడియో తీయకపోతే పడుకున్నారు అంటారు. ఇప్పుడు 5 గంటలకు ఉన్నాయని ఈడనే ఉంటాడా అన్న అరే ఏం చెప్తే ఏంటన్నా ఆమె 10 నిమిషాలకి 10 ట్రైన్లు పోతారా ఇటు అటు పోదామంటున్నాం ఒకసారి మొత్తం చూసి బయటికి పోయి ట్రైన్లు కాచిగూడ నుంచి ఉంటాయి అన్న అరే ఇది ఏందన్న ఇటు సైడ్ పోయినా ఈ ట్రైన్ కనిపిస్తుంది మనం ఇటు సైడ్ ఉన్నా అటు సైడ్ ఉన్నా పండుకున్నాం అంటుందిరా మనం పండుకున్నామారా ఏదో మొత్తం అంతా ఆమె ఏమంటారా ఇప్పుడు చెప్పు మీరేం చూడలేదు అక్కడ లేదు నేను వస్తాను మళ్ళీ చేసుకోదా అంటాం ఏం చేస్తాను ఆమె చెప్పాలి ఆమె మనల్ని ఎంత తిడతారో అక్కడ కూడా ఇంకా అట్లా తిడతారు. ఇలా కూడా అన్నీ వీడియోగా ఏందన్నా ఇది అక్క చంపేస్తుందన్న వీడియో ఉందని వీడియో ఆపితే ఆమె వీడియో ఆపితే ఆమె చంపేస్తుందన్న వీడియో విజిట్ చేసినామన్నా నువ్వు కూడా ఎంటర్టైన్ చేయడానికే తీసుకో ఇన్ను వేసినప్పుడు అవన్నీ వద్దు వద్దు రాబోయే నేను రానన్నా రాను ఫుల్ ఏడుస్తుంది పిల్లలు ఏడుస్తున్నా అంతా చెప్తున్నా మీరు వీడియో చేస్తున్నా అన్న కానీ ఇల్లే నేను రాను. ఆమె ఇప్పుడు నమ్ముతుంది నీ గురించి నమ్మిందన్న మమ్మల్ని తిడుతుంది నేను ముంబై వెళ్ళిపోతున్నా అన్న ముంబై పోయింది అన్న పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటుందన్న మా మీద నేను చెప్పుకుంటా అందుకే నేను టైం ఎంత ఉంది తెలుసా పని లేకపోతే నేను వెళ్ళిపోతున్నా నేను ఆల్రెడీ టికెట్ కూడా తీసుకున్నాను ఏడికైనా పోయేది నేను ముంబై వెళ్ళిపోతున్నా. ఎందుకు వద్దు అవసరం లేదు. అన్న తప్పైపోయిందన్న ఇంకొకసారి చేయమని ఎట్లా వద్దు అవసరం లేదు. అరే మీరు చేస్తే ఇగో నేను ఒక మాట చెప్పాలా మీరు కాదు ఆమెకు ఉండాలా ఎక్కువ ఉందన్న అక్కడ ఏ వైపు కానీ అట్లనే ఉంటది అన్న వేరే అమ్మాయి చెప్పు తీసుకొని కొట్టేసి ప్రాణం కన్నా ప్రేమించిన ఎంత అవసరం లేదు. నేను మీరు ఎంత చెప్పినా నేను రాను అన్న రాను వద్దు ఇరిటేట్ చేయొద్దు. వద్దు నేను రాను. బద్నాం కాదన్న టికెట్ అన్న సాయంత్రం తిరుగుతున్నామన్నా పిచ్చి కుక్కర్లా తిరుగుతున్నామన్నా సాయంత్రం నుంచి టికెట్ ఇయ్యా టికెట్ అన్న
అరే గలీజ్ అన్న నువ్వేందన్నా టికెట్లు తీసుకొని రెడీ నేను వెళ్ళిపోతా, నేను ఫిక్స్ అంటున్నా, ఫిక్స్ అంటే వెళ్ళిపోతా అన్నప్పుడు వెళ్ళిపోతా. టికెట్లు వద్దే కాంబినేషన్ మీకు తెలియదు, నువ్వు లైట్ తీసుకో. అన్న తప్పు అయిపోయిందన్న, మాదే తప్పు అవసరమే లేదురా భయ్. నేను రాను, మీరే పోయినా నేను అన్న నువ్వు లేదు మేము పోనమ్మా ఇప్పుడు అన్న మేము చంపేస్తున్నామా రానన్నప్పుడు రానంతే. వీడియో కాల్ చేయ కదా సార్ నేను పొద్దున నుంచి బయట ఎందుకు కూర్చున్నా, నేను రావద్దు. నువ్వు చెప్తే ఆమె నమ్మట్లేదు, ఇప్పుడు చెప్తే నమ్ముదాం. అవసరం నేను యూట్యూబ్ కూడా చేయ. రాకపోతే మాకే కదా, మాకు కూడా పడుతుంది కదా అన్న. మీరు ఫిట్టింగ్ చేసిరు, నేను అయినా కానీ ఏమంటలే, ఫిట్టింగ్ వరకే. కానీ ఆమెకి నువ్వు మీరు కాదు వీడియో దాకా తీసుకోవాలి. నువ్వు నేను వీడియో మీకు ఏమంటలేను కదా, ఆమెకు తెలియాలి. అది వచ్చి మేమన్నా చెప్తే నమ్మేసి ఇట్లనే ఆమెకు తెలిసింది. ఇప్పుడు రమ్మంటే అవసరం లేదు. కొట్టుడేమో కొట్టేసి ఇంటికి రా సారీ అంటే అయిపోతుందా? ఇప్పుడు బాధపడుతుంది. పొద్దున చచ్చిపోయినాడు మళ్ళీ తిరిగి వస్తాడా ఇన్ కేసు ఏమని చేసుకుంటే. ఇప్పుడైతే ఏం చేసింది కూడా తప్పే కానీ వద్దు మీరు చేసినా నేను ఫోన్ వల్ల కొట్టేసి హర్ష నీకు అర్థమైతే నేను తన్నేస్తా. నేను ఇంటికి రా మేము ఎక్కిస్తేనే అట్లా నమ్మిందన్నా. నేను ఆమె ముఖం కూడా చూడా, నేను అవసరం లేదు. నాకు ఇది బతికి చూపిస్తా. నేను ఎట్లా నేను ఒక్కరినైనా బతికి చూపిస్తా. ఇప్పుడు ఆడదాకా ఎందుకు వచ్చిందన్న మ్యాటర్? రాను అన్నప్పుడు రాను, అంతే కథ. అక్కది కాదన్న, తప్పు మాదన్న. అవసరం లేదు, మీరు ఏమైనా చేసుకోండి. నేనైతే రానన్నప్పుడు రాను. ఇట్లా పర్సనల్ ఎందుకు తీసుకుంటున్నావు అన్న? అవును వీడియో ఇంత సీరియస్ వీడియో సీరియస్ తీసుకుంటే మన ఏడానా అన్ని జేబు తెరైతే అలా అయితే మనం ఫస్ట్ రివెంజ్ తీసినప్పుడు నేను మీకు ఏమంటలేను. కాదన్న మాతో అట్లా వెళ్ళిపోతే మమ్మల్ని అన్నట్టే కదన్న. ఫోన్ చేసు ఎవరికి ఫోన్ తీసుకో. ముందు నడు పోదాం నడు. హలో అన్నా, నేను ఇమ్రాన్ అన్నా. ఈ ట్రైన్ ఎప్పుడు వస్తావు? నేను కరెక్ట్ 1 దగ్గర ఉన్నాను. నేను ఈడ మన కాచిగూడ పలకనామా కాచి గుడ్ సరే. అరే పట్టు పోతున్నా. ఏం చేస్తుండ్రు? ఆ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఇప్పుడు సరే మళ్ళా మనం ఎతకలేదు దొరకలేదు అంటే పోతండి ఏం చేయాలి? కాదు సిస్టమ్ అన్న నువ్వైనా అర్థం చేసుకో. తెలియక ఇష్టమన్నా. మేమే తప్పు వదిలే అన్న, వదిలే చేస్తున్నాను. ఆడ పోయి కొనుక్కోలేక కాదు, నాకు చేతగాక కాదు. ఎందుకు ఆమె అంత వేస్తుంది. ఆమె కనీసం అరే నువ్వు అక్క సైడ్ నుంచి ఆలోచిస్తున్నావు ఏమక్క సైడ్ మాట్లాడుకో అన్నా. అక్క ఇంకొకసారి చూడక నువ్వే కాదు
బ్లాక్ మెయిల్ నేనెందుకు చేస్తా, నాకేం అవసరం? మరి ఏంటి ఇంట్లో చనిపోతే ఏమనుకోవాలి నేను? పో, నీకు ఉంది కదా నా మీద, నేను ఉంటే ఎందుకు పోతే ఎందుకు? ఎక్కించినా తెలియదు అంటే ఇప్పుడు కాదు, కొట్టే ముందట ఆలోచించాలా. అందరు చూస్తురు కట్ చేయను. నువ్వు కూర్చుంటే ఇక్కడ వండుకుంటే అందరు చూడలేదా అన్న? వీడియోది అది తమాషా చేస్తురు. అక్క వస్తలేడాక ముంబై పోతున్నా అంటుండక్క. నేను రాను, నేను మాట్లాడాలి, నేను రాను. ట్రైన్ వచ్చిందనా? నేను రాను. అని చెప్పు. ఇవన్నీ కొడుకు కొడుతున్నప్పుడు తల్లికి బాధ ఉంటది, అది కూడా మా అమ్మకి మంచిగా అనిపించదు. అర్థమైందా? చేసే ముందట ఆలోచించాలి. నేను రాను. పొద్దున నుంచి ఒక ముద్ద కూడా తినకుండా ఇట్లనే ఉన్నా. ట్రైన్ వస్తుందక్క, ట్రైన్ వస్తుందక్క. అరే ఒక నిమిషం పట్టుకో పట్టుకో అన్నా, నిన్న ఎక్కనియమన్నా వద్దా నాన్న? పోతా, మీరు ఏమైనా ఎప్పుడు నేను ట్రైన్ ముందర దుంకేసా. అన్నా అన్నా వద్దానా అన్నా? అరే ఈ ట్రైన్ ఎక్కుడేందన్నా అన్నా? వద్దానా అన్నా? ఏడికన్నా అన్నా? టికెట్లు లేవన్నా మాకు. అరే మాకు టికెట్లు లేవన్నా. పట్టుకుంటారు, బోర్రా బయట. ఎందుకు పట్టుకుంటారు అన్న? ఏం కాదు, బోర్రా. మీరు తమాషా రాను. ట్రైన్ వెళ్ళిపో, టికెట్లు లేవు, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నాను. ఇంటలేడక్క, నేను రానని చెప్పి. ట్రైన్ కట్టిందన్నా? వద్దు అన్నా కింద కాదు, నేను వెళ్ళిపోతున్నా. ముంబై అన్నా, ముంబై వెళ్ళిపోతున్నా. అరే పెట్టు, ఫోన్ పెట్టరా బయట. ఏడికి పోతావన్నా? ఏడికి పోతావన్నా ఈ టైంలో? అరే ముంబై ఎందుకు పోతావన్నా నువ్వు? ఏడుస్తున్నాను ఆడు అన్న, ఇబ్బంగా ఏడుస్తున్నాను. ఒక్కసారి మాట్లాడాను అన్న. అన్న ఒక్కసారి మాట్లాడాను అన్న. ఇర్ఫాన్ గారితో ఒకసారి మాట్లాడాను. అలో అన్న 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 ఇర్ఫాన్ పప్పాతో లోపల మాట్లాడాను. ఒక్కసారి మాట్లాడాను అన్న. ఏడుస్తున్నాను అన్న. దానికోసం అన్న మాట్లాడాను ప్లీజ్ అన్న. ఇంట్లో రాయలాగా అన్న. వాళ్ళ పిల్లలు ఏం చేసిరన్నా? పప్ప పప్ప అని వస్తున్నాడు. చూడన్నా పప్ప ప్లీజ్ అంటున్నానా? అన్నా చూడనా అన్నా? ఇర్ఫాన్ చూడవు పప్పకు. స్టేషన్ చేరుకుంది. పాపం అన్నాడు. అవునన్నా అంటే ఆమెకు తెలియాలి. ప్రేమ ఒప్పించుకుంటా ఇట్లానే ఉంటే జీవితం అంతా ఇట్లానే ఉంటుంది. నేనే పప్ప. మీరు బోర్రా ఎక్కడ దాకా వస్తారా? మేము వేడిపోతాడు. అవసరం లేదు. మామూలుగా వీడియోలలో కొట్టింది కదా రోడ్ మీద ఆమెకి నా మీద ఇడిపోతున్నాం అన్న. ఓన్కి టికెట్లు లేవన్నా మాకు? ముంబై పోతున్నా, మాకు అబద్ధం చెప్తున్నా. కాచిగూడకే ఉంటాయి కనెక్టింగ్ ట్రైన్లు. ఆయన ఏదో పెద్ద ప్లాన్ వేసుకొని వచ్చింది. చెప్పట్లేదు ముంబై కాదు అన్న. రేపు వెళ్ళిపో అన్న. అన్న వేరేంట్లో అనుకున్నాం నడన్నా, వేరే అనుకున్నాం అన్న. నడనా అన్న అన్న నడనా స్టేషన్ లో ఫోన్ ఎవరు
ఎవరైనా ఫోన్ చేసి ఫోన్ వద్దు అన్న మంచిగా చూస్తాను. అరే రానా అరే ఇంత టార్చర్ చేస్తానా నైట్కి ఇంటికి వచ్చి రేపు పోదాం. అన్న రేపు పోవన్నా అన్న రేపు వెళ్ళిపోనా అన్న మొత్తం అక్క మమ్మల్ని అంటుందన్నా నేను వస్తాను, నేను ఒక నెలలో ఫోన్ తీసుకోండి రా భయ్. సరే కట్టప్ప తీసుకో, కట్టప్పకి ఏం లేదు, కట్టప్పతో పొద్దున నుంచి అంత చేసి మొత్తం నాది పోతుంది. నేను ఇప్పుడే అంటున్నాను ఈడున్నాను ఎందుకని అన్న కొడతావు అన్న ఇప్పుడు పోయి వీడియో వచ్చిందన్న. సారీ అన్న అవసరమే లేదుగా, నాకు అవసరమే లేదు పో. అన్న వడ్లేసిపోతే ఏమొస్తుందా నీకు ఏమొస్తుంది అన్న నీకు చల్లబడ్డా కదా. మాకేం చల్ల అన్న వీడియోలు ఎన్ని నువ్వు చేయలేదన్న అన్న ఇట్లనే మేము అన్ని పట్టుకొని అన్న మనం ఎన్ని వీడియోస్ చేయలేదన్న ఇట్లా అక్కతో ఎన్ని వీడియోస్ చేయలేదన్న అలవాటు ఉన్నాయి కాబట్టి చేసినామన్న ఆమె ఇప్పుడు ఎంత సీరియస్ తీసుకుంటే నువ్వు మాకు చదువు ఉంది కాబట్టి చేసినాం కదన్న. నువ్వు ఎంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే రాను రా భయ్, మీరు ఏమైనా వేసుకోండి, నాకే నీకో. నీవే వద్దు బ్లాక్ మెయిల్ నేను చెప్పింది రానన్నా నేను నా మాట నువ్వు వస్తావా రావా? మాకు నేను వస్తే ఓకే, లేకపోతే అంతే. అదే మరి అవసరం లేదు మాకు. ఎందుకంటే కూర్చో. వరకు వెళ్ళి ఈ ట్రైన్ యొక్క తదుపరి స్టాప్ ఇక్కడ చాలా మంది ఉంటారు. ఎందుకు ఈయన తీసుకుంటాడు. This is ఇంటికి పోయి మాట్లాడుకుందాం. కాచిగూడ అందరూ మాట్లాడుకుంటారు దీని గురించి. అదన్నా అరే అన్నా 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 దిగురా దిగురా. ఏమన్నా అందరు చూస్తున్నారా అంటే నేను రాను అన్నా, నేను బయటికి పోతున్నా, నాకు వద్దే. నేను బయటికి పోతున్నా. వద్దు, నేను రాను. కూడా పోతాడు నేను రాను. తప్పు అయిపోయిందన్నా ప్లీజ్ అన్న ఇంకొకసారి చెయ్యమన్నా అన్న తప్పు అయిపోయింది కాదు. బ్యాగ్ వద్దు అన్న, బ్యాగ్ వద్దు. బ్యాగ్ వద్దు రా భయ్. ఎందుకు వద్దు? ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎందుకు గుర్తుపట్టి పేరు పోతుందన్నా. పేరు పోనీ, నేను రాను. వాళ్ళు చూడు వాళ్ళు చూడు ఎంతమంది నేను రాను. నేను రాను రా భయ్, వదిలే. నేను రాను అన్నా, రాను, వదిలే. మీరు మీరు బ్యాగ్ తీసుకోపోయినా నేను బట్టలు కొనలేక అనుకుంటున్నారా? అసలు నువ్వు పోవడం ఎందుకన్నా ఏం అవసరం లేదు వచ్చిందన్నా. అవసరం లేదు నాకు, వదిలే. నేను వస్తా అన్నా, వస్తా 10 రోజుల్లో నేను వస్తా. 10 రోజుల 10 రోజుల్లో వస్తాను. ఇంటికాడ ఎట్లా ఏడుస్తుంది చూస్తున్నావా అన్న హలో నానా దొరికింది అయ్యో కాచిగూడ. ఈ ఒక్కసారి వదిలే వచ్చేయండి. ఒక ఛాన్స్ ఇంకోసారి చేయాలి అలాంటి వీడియోస్ కావాలంటే. చేయమని ఇంకోసారి అట్లాంటివి. వచ్చేస్తా ఇంకొకసారి ఇప్పుడు అలాంటి రిపీట్ చేయం కదా. అయ్యో రిపీట్ వద్దు, ఆమెకు తెలిసి రావాలా రా భయ్. ఏంటంటే మాకు కూడా తెలిసి వస్తుందన్నా ఏమైనా తప్పంతా నాదేలే రియలైజ్ అయిందన్న ఆమె. రియలైజ్ కాదు, నేను ఆమె రానన్నా కోసం రా. పోయినట్లేదు, మేము వీడియో చేస్తే పోయినట్టుంది. అందుకే పోతుండో. మేము ఎక్కించినట్టుంది మొత్తం. ప్లీజ్ అన్న ఆమెకు తెలిసి రావాలి, ఇష్టం వచ్చినట్టు. ఏంది మీకు కూడా సంతోషంగా ఎక్కించేది అన్ని ఎక్కిస్తారు. అన్నా, అది అరే, అలవాటు చేసుకో ఇగో, కదా అన్నా. నేను ఒక మాట చెప్తా. ఇర్ఫాన్ ఖాన్ దగ్గర చేస్తారు ఓకే, ఆమె దగ్గర చేస్తే ఆమె అదే అవుతుంది నాకు. ఇగో ఆమెకు సంజాయించుడు అది చేసి సైకోది అది. ఆమె ఇప్పుడు మంచి సైకో అంటే నీ మీద ప్రేమతోనే కదా అన్న
అంటే మీరు వెళ్ళిపోర్రి అన్న కాదన్నా, అంటే నువ్వు ఎవరితో తిరిగినా అక్క గమ్మున ఉండాలంటున్నావు అన్న. వద్దు అవసరం లేదు, మరి నేను ఎందుకు ఎవరితో అన్నా? తిరుగుతావా? అదే అంటున్నా, కోపం ఉంటది కదా అన్న. ఇప్పుడు అవసరం లేదు పోరి. ఇగో టైం చాలా అయిపోయింది. నేను పోతున్నా, నేను వస్తా 10 రోజుల్లో వస్తా నేను పోరి. 10 రోజులు అంట, 10 రోజులు సరే నా కట్టపని తీసుకో. నేను వస్తానా? వద్దు నేను రాను. 10 రోజుల దాకా ఉండాలి అన్న, జర పనులు వస్తా అంటున్నావు కదా మళ్ళా. అవసరం లేదు రా. ఎందుకంటే షాప్లు గిప్లు కొనికి వస్తాడు కదా అన్న. నువ్వు పోతావు రోడ్లపైకి? అందరు చూస్తున్నారు కొత్త ప్లాట్ఫామ్ లో. మాట ఇగో నేను 10 రోజుల్లో నేను వస్తా అంటున్నా కదా. ముంబై పోతున్నా అంటున్నా కదా. తీసుకోవద్దు మీరు ఎట్లయినా మీరు ఎవరు కూడా చెప్పేస్తాడు. ఎవరు చెప్పాడన్నా? సరే ఫోన్ అవసరం ఎవరినైనా తీసుకోవాలి. మమ్మల్ని ఎట్లా నమ్మను? వేరే ఎవరిని తీసుకోవాలి. కట్టప్ప కూడా వస్తున్నా, ఆడు కూడా దొంగనే, అందరు చెంచలేదు. ఏం దొంగల అయినా కానీ ఏందిరా, ఇంత పరువు తీసిర్రా నాది. ఏటో ఒక రోజు 10 రోజులు నేను పోయేసి వస్తాను. 10 రోజుల దాకా ఏం చెప్పాలి ఇంట్లో? ఇప్పుడు ఆమె పోనీ పోతే తెలుస్తుంది, వాళ్ళందరూ తిడతారు కదా పోలీసులు. మా మీద కేసు పెడతాను. మా మీద కేసు పెడతా ఇగో నేను చెప్తున్నా, చేసే ముందట ఆలోచించాలా. ఆమె వీడియో అంటారు కదా, అయిపోయింది కాదు, ఇక్కడ ఒకటి జరిగితే తెలుస్తుంది. నేను అంటున్నా ఏడికెళ్ళి ముంబై పోతా, ముంబై నుంచి నేను ఏడికి పోతున్నా నాకే తెలియదు. నేను ఇప్పటికే ఇన్ని ట్రైన్లు నేను వదిలినా, నేను రాను. నా వాల్యూ తెలిసినప్పుడు కొట్టుడు ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మాకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మరి నేను వస్తారా, నేను చిన్న పూర్వం నాకు అనిపించినప్పుడు నేను వస్తాను. ఎవరు వద్దు, నాకు ఫోన్ ఆన్లైన్ పెడతా. నేను రానురా పోయి అంతే. చెప్తున్నారా పోయి పెట్టుకుంటా పోనీ. లేట్ అవుతుంది, ఇదేం చెప్పదు. మీకు ఎందుకు? నేను వస్తారా భయ్, 10 రోజుల్లో వస్తా. నేను ముంబైలో ఉన్నా, ఎక్కడ గోవాలో నేను వస్తా. మళ్ళా ఏం చెప్పినావు అనుకో, ఓరా భయ్ వస్తా, నేను 10 రోజుల్లో వస్తా. నేనే వస్తలేను, నేను రాను. నేను ఎక్కడ పోతున్నా నా ప్రాణానికి నాకు వదిలే. వీళ్ళ మీద ఏం చేయకు, వీళ్ళ తప్పు లేదు. తప్పు ఎవరిది ఉంది? నాదే ఉంది. నేనే అందరితో తిరుగుతున్నా, నేనే సెటప్లు పెట్టుకుంటున్నా, నేనే అన్నీ చేస్తున్నా కదా. ఇక నేను ఇప్పటికి నీ కళ్ళకే కనిపించా. నేను మంచి హాయిగా బతుకు. ఇప్పుడు ఏం ఓన్ అంటావు, ఓన్ మాట్లాడతావో మాట్లాడుకో. ఇప్పుడు పోయి కంప్లైంట్ ఇస్తావో ఇసుకో. నేను పోయినాక ఫోనే స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాను. నేను నువ్వే లేపుతావా? వీడియోలో చెప్తున్నా, వీడియోలో చెప్తున్నా. అంతే మరి. ఇప్పుడు నేను నాకు నేనే పైసలు తక్కువ తీసుకొని పోతున్నా అంటే మీ భారం నా మీద వేస్తురేంద్ర రాబాయ్. మాకు ధైర్యం ఉంటుందా? ఏం ధైర్యం ఉన్నది? మొత్తం ఆగం చేసి పడేస్తాను రాబాయ్. పోరా బాయ్, లేట్ అవుతుంది. పో ఇంటికి పోరా, ఇంటికి పో, లేట్ అవుతుంది. టార్చర్ భరించారు. నేనైతే చెప్తున్నా, రా అని చెప్పినామో మాకు అనిపించాడు. ఆయన రాను చూసావు, వీడియో పెట్టినా చూసినావు. ఇంత మండిగా మేము మన మాట మీద కట్టప్పని తీసుకోవచ్చు. కట్టప ఏమైనా కట్టపైకి వస్తాడు. కట్టప్ప ఉంటాడు. ఓర్రా బాయ్, వెళ్ళిపోరా. తలకాయ వస్తుంది, ఓరి తినలేను.